ఒకసారి ఈ ప్రమోషన్ వీడియో అయితే చూడండి. సుష్మా భూపతక చేసిన ప్రమోషన్ వీడియో. లక్షలు అయితే నేను బాధపడుతున్నారా? అయితే మీకు ఇప్పటి నుండి బాధ అవసరం లేదు. మీకోసం తక్కువ పైసలలో అయిపోయి ఇండియాస్ #1 న్యాచురల్ ప్లాష్ ఫైబర్ ప్లస్ జిప్సమ్ ప్లాస్టరింగ్ ను తక్కువ పైసలలో పూర్తి అయ్యి జిప్సమ్ ప్లాస్టర్ని తీసుకొచ్చిన అని చెప్పింది. తక్కువ పైసలు అంటే ఎంతక్క, అంటే మీ స్క్వేర్ ఫీట్ ప్రైస్ ఎంత అనేది వీడియోలో మెన్షన్ చేయాలి కదా. సరే, సిమెంట్ ప్లాస్టరింగ్కి జిప్సమ్ ప్లాస్టరింగ్కి ప్రైజెస్లో ఇంత డిఫరెన్స్ ఉందని అట్లీస్ట్ అదైనా మెన్షన్ చేయండి కదా వీడియోలో. సో ఒక జిప్సమ్ ప్లాస్టర్ ప్రైస్ ఎంత అవుతుంది అనేది కూడా చెప్పలేదు వీడియోలో. ఏది పడితే అది చెప్పేయాలి వీడియోలో. వాళ్ళు కాల్ చేసుకుంటారు, ఇరానియన్ పౌడరు, అదర్ పౌడర్ అని చెప్పేస్తారు. క్లారిటీ ఏంటంటే, సో మీరు వీడియోలో చెప్పిన దాంట్లో మొత్తం అబద్ధం అని చెప్పట్లేదు. అనేది రాదు, ఇల్లు చల్లగా ఉంటుంది, అండ్ పెయింటింగ్ ఖర్చు కూడా కొంచెం తగ్గుతుంది కంపల్సరీ జిప్సమ్ ప్లాస్టర్ వేసుకుంటే. ఎందుకంటే ఎక్కడైతే సిటీలలో ఇసుక కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, సిమెంట్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నదో కూడా జిప్సమ్ ప్లాస్టర్ ఇస్ బెస్ట్ చాయిస్. అంటే ప్రతి ఇంటికి కూడా జిప్సమ్ ప్లాస్టర్ ఇస్ బెస్ట్ చాయిస్. కానీ ప్రైజింగ్ విషయంలో జిప్సమ్ ప్లాస్టర్ ఇస్ కాస్ట్లియర్ దాన్ మామూలుగా సిమెంట్ ప్లాస్టరింగ్ కంటే. ఎందుకంటే జనాలు ఆల్రెడీ ఫస్ట్ టైం మాట్లాడుకుంటారు సిమెంట్ ప్లాస్టరింగ్ మేస్త్రితోనే, వాళ్ళ స్క్వేర్ ఫీట్ రేట్లోనే మేస్త్రి రేట్లో వెళ్ళిపోతుంది. జిప్సమ్ ప్లాస్టరింగ్ రేట్ ఎంత పడుతుంది? అరౌండ్ 35 to 40 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ పడుతుంది. అంటే మీరు చూడండి, ఇక్కడ అదే సిమెంట్ ప్లాస్టరింగ్ అంత అవ్వదు. అది మీరు గమనించాలి. అంటే ఏదైనా సరే ఒక దాని గురించి చెప్పేటప్పుడు అది ఇంత కాస్టింగ్ పడుతుంది అనేది క్లారిటీ చెప్పాలి. దీనివల్ల మీకు జిప్సమ్ ప్లాస్టరింగ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు పని తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మీకు తొందరగా గృహప్రవేశం చేసే ఉంది, మీకు తొందరగా కావాలి, వాటర్ క్యూరింగ్ అవసరం లేదు జిప్సమ్ ప్లాస్టరింగ్ వేసుకుంటే. మీరు తొందరగా జిప్సమ్ ప్లాస్టరింగ్ వేసుకొని 2-3 డేస్లో కంప్లీట్ చేసుకొని మీరు మీరు ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ దీనివల్ల జిప్సమ్ ప్లాస్టర్ వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే అండోలేషన్స్ రావు గోడలో, ఎక్కువ తక్కువ అనేది కావు. జిప్సమ్ అంటే సిమెంట్ ప్లాస్టరింగ్ లాగా కాదు. జిప్సమ్ ప్లాస్టరింగ్లో గోడలు అనేది స్ట్రేట్ ఉంటాయి. అదొక ప్లస్ పాయింట్ అయితే మీకు కంపల్సరీ. మీరు దీన్ని ఇంటి లోపల వేసుకోవచ్చు, ఇంటి బయట కూడా వేసుకోవచ్చు. వీడియోలో అక్క ఏం చెప్తున్నా అంటే బయట కూడా జిప్సమ్ ప్లాస్టర్ వాడుకోవచ్చు అంటుంది. బయట జిప్సమ్ ప్లాస్టర్ వాడితే అసలు ఉంటుందా? అది బయట వాడుకోవచ్చు జిప్సమ్ ప్లాస్టర్ని. ఈ జిప్సమ్ ప్లాస్టర్ గురించి ఫుల్ డీటెయిల్ వీడియో వాసు బిల్డింగ్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి.